హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ నిత్యాని. ఈరోజు వచ్చేసి అయితే మనము బ్రౌచ్లీ ఇది ఎలా చేయాలో మనం చూద్దాము. ఎయిర్ ఫ్రైలో చేద్దాము. దీన్ని ఏం లేదండి, కొంచెం శుభ్రంగా కడిగేసి నీట్గా చిన్న చిన్న ముక్కలు చేసుకొని బాయిల్డ్ వాటర్లో వేసి ఎలా చేయాలని నేను మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు మాది వచ్చేసి పాలకూర కుక్కర్ కనిపిస్తుందా, ఇది పాలకూర పప్పు బ్రౌచ్ తినేద్దాం. నాకైతే మస్తు ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. రోజు వీడియో తీయాలంటే కుదరట్లేదు, అందుకని అప్పుడప్పుడు తీస్తున్నాను. ఏమనుకోకూడదు. అందరైతే బాగున్నారు కదా, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? చూడండి నా మైక్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం బ్రౌచ్లీని కట్ చేసుకొని వాటర్లో వేసేసుకుందాం, కడిగేద్దాం శుభ్రంగా. ఇంతే మనకు బ్రౌచ్లీ. అండ్ కొంచెం ఈ వాటర్లో సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే ఏదైనా మందు వేయంది పండియలేం కదా, పురుగులు అవి ఉంటాయి కాబట్టి, మందు ఉంటుంది కాబట్టి 1-2 సార్లు కడుక్కోవడం మంచిది. ఏం లేదండి, ఇది చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుందాం అంతే. తినేయచ్చు. తిన్నాం ఒకటి, ఎట్లుంటుందో చూద్దాం. నాకు ఏదైనా వండుకుంటూ తినడం అలవాటు. పల్లె బాగానే ఉంది. కర్రీ చేస్తే ఇంకా బాగుంటుంది కావచ్చు. పచ్చిదే చాలా బాగుంది. ఎట్లుందంటే టేస్ట్ కందికాయలు ఉంటాయి చూసా, అట్లుంది. బాగుంది, తినొచ్చు, ఏం కాదు. తింటున్నా. నాకు వండుకుంటే తినడం ఒకటి అలవాటు. ఒకటి అలానే చికెన్ మటన్ మాత్రం అట్లా తినను, ఉడికినాక తింటూ. కానీ కూరగాయలు పచ్చి ఏంటంటే పచ్చి తింటే బాడీకి మంచిది కదా, అందుకని పచ్చి తింటా ఎక్కువ. చూడండి, ఇట్లా పురుగు ఏమన్నా ఉంటే చూసుకోండి. అయితే ఫ్రెష్గా తెచ్చాను. ఎంత రాలేదు చూడండి, కొంచెమే వచ్చింది. దీనికే 50 రూపీస్ అంట. ఇంకో 1 మంత్ అయితే మంచి సీజన్లో ఫుల్గా వస్తాయి ఇవి. ఇంకా అందరు ఎలా ఉన్నారు? బాగున్నారుగా. మాది పాలకూర పప్పు బ్రౌచ్లీ. చూద్దాం. బ్రోస్లీ కాదు, సారీ, బ్రోస్లీ. ఇది తింటేనే ఇది కూడా అయిపోయేటట్టే ఉంది. ఇప్పటికే తినేస్తా ఉన్నాను. చూద్దాం దీని తయారీ విధానం మనం ఎయిర్ ఫ్రైలో చూద్దాం. దీన్ని కొంచెం ఇప్పుడు బాయిల్డ్ వాటర్లో వేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాం. చూద్దాం, బాయిల్డ్ వాటర్ పెడదాం రండి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. వీలైనంత వరకు మీరు కూడా మంచి పంటవే బియ్యం తెచ్చుకొని తినండి, కొనకుండా. ఏంటంటే అవి ఉడకపెట్టి తీస్తారన్నట్టు. ఇదైతే ఒకటే పాలిష్ రైస్. చూడండి చక్కగా ఉంది. చూడండి, నేను వాటర్ పెట్టాను బాయిల్డ్ అవ్వడానికి. కొంచెం అంతా లైట్గా సాల్ట్ వేసుకోండి. దీనికి కావాల్సినవి ఏంటంటే కొంచెం శనగపిండి, మనకు కొంచెమే ఉంది కదా బ్రౌచ్, 1 స్పూన్ అది కావాలి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్. టైం అవుతుంది, ఆకలి అవుతుంది, అందుకని తొందరగా చేస్తున్నాను. కొంచెం కార్న్ఫ్లోర్ స్పూన్. మీరైతే కొలత ఉంటే కొలత తీసుకోండి, నాకైతే అందాజ తెలిసిపోయిద్ది. 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం కొంచెం అందులో బాయిల్డ్ వాటర్లో వేసాం కాబట్టి. కొంచెం ఒక చిటికెడు గరం మసాలా, కొంచెం లైట్గా పసుపు, కొంచెం జీరా పొడి, కొంచెం.
జీరా పొడి కొంచెం, జీర్ణానికి మంచిది. టడన్ టడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఎలా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం. చక్కనైన చిక్కనైన కోయిల, కమ్మనైన బ్రోస్లీ చూడండి, మనకి పేస్ట్ తయారు చేసుకుందాం. ఇక్కడైతే బాయిల్డ్ వాటర్ అవుతున్నాయి. టడన్ 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 టడన్. మిక్స్ అయిపోయింది. మనకు 2 minutes అయ్యేలోపు ఇది మనం చేసుకుందాం అన్నమాట. చిన్న పేస్ట్. చూడండి, బ్రోస్లీని ఇందులో వేసేద్దాం. బాయిల్డ్ అవుతున్నాయి వాటర్. అంతే. ఒకసారి మనం ఈ బ్రోస్లీని ఇలా కలిపేసుకుందాం. జస్ట్ అంతా 2 minutes చాలండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోయే వరకు, లేదంటే క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఈ పేస్ట్ మనం కలుపుకుందాం. నేనే లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పడుతున్నాను కాబట్టి వీడియో నాకు కొంచెం కష్టం అవుతుంది. పర్లేదు, మీరు నా ఫ్యాన్స్ కాబట్టి నన్ను భరించండి ప్లీజ్. నాకు తెలిసినవి మీకు చేసి పెడుతూ ఉంటాను వంటలు. నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు చెప్పండి అని చెప్తున్నాను. మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు మనము అన్నీ మారుతూ ఉంటాం కదా. ఒకప్పుడు మనకి ఇవన్నీ ఇక్కడే పొద్దున్న లేసి ఇడ్లీ దోశ తిన్నామా, టమాటా కూర, తోటకూర ఇలాంటివి. కానీ ఇవన్నీ ఇక్కడి చూడండి, అక్కడ బాయిల్డ్ అవుతుంది. చాలు, ఇంకా అది ఆఫ్ చేసుకుందాం మనం. చాలు. హాహాహా, మీకు వస్తుందా కమ్మటి వాసన? నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకు పేస్ట్ రెడీ అయిపోయింది. చిటికలో రెడీ అయిపోయింది మనకి ఎయిర్ ఫ్రైలో. చక్కగా చికెన్ కానీ, చికెన్ మనం మార్నింగ్ తెచ్చుకొని అదొక రోజు మీకు చేసి చూపెడతా, చెప్పడం ఎందుకులే. కానీ ఆలు కానీ, బెండకాయ కానీ, ప్లస్ మర్మరాలు కానీ, చిన్న చిన్నవి ఏంటి అవి పకోడీలు కానీ త్వరగా కుక్ అయిపోతాయి. ఈజీ కుక్, అస్సలు ఆయిల్ ఉండదండి ఇందులో. చూడండి ఫ్రెండ్, దీన్ని ఎయిర్ ఫ్రై అంటారు. చూడండి, దీంట్లో ఎక్కువ మనకు ఆయిల్ లేకోకుండా కుక్ అవుతాయి. చిటికలో 10 నిమిషాలలో అయిపోతాయి మ్యాగ్నెటిక్. ఇది ఎట్లా అంటే లైక్ కర్రల మీద చేస్తే ఎలా ఉంటుంది అలా అన్నట్టు కాలుతాయి అన్నట్టు. చికెన్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఓ రోజు నేను చేసి చూపిస్తాను, తినిపిస్తాను కూడా. ఇందులో వచ్చేసి మనం ఆలు కానీ, బ్రోస్లీ కానీ, మర్మరాలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, అండ్ పకోడీలు కానీ అస్సలు వితౌట్ ఆయిల్, కొంచెం ఆయిల్ అస్సలు లేకోకుండా చక్కగా హెల్దీ ఫుడ్ అండి ఇది. నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, మనకు ఈ బ్రోస్లీ తయారైపోయింది. బ్రోస్లీ దీన్ని తీసి మనం ఇందులో వేసేసుకుందాం సింపుల్గా. అంతే. చూడండి, మీతో మాట్లాడుతూనే నాకు వంట అయిపోతుంది. నాకు తినాలని ఉంది మరీ ఒకటి, కానీ అయిపోతాయి తింటే. ఇంకా ఎన్ని ఉన్నాయి ఇందులో? 1 2. నా కష్టం చూడండి, నేనే తీసుకోవాలి, నేనే చేసుకోవాలి, నేనే ఎడిటింగ్ అన్నీ. సారీ, ఏమీ అనుకోకూడదు. ఇంకా ఫ్రెండ్స్, మీరేం తిన్నారు ఈరోజు? అంతే. టడన్. నాకు ఒక రోజు వస్తుంది, ఒక కెమెరామెన్ ఉండే రోజు తప్పకుండా.
ఆ రోజు బాగా తీద్దాం వీడియోస్ మనం. ఇలా కలిపేసుకుందాం మనం అంతే. కలిపాక నేను మీకు చూపిస్తాను. మనం అంతా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైలో పెడదాము. ఎయిర్ ఫ్రైని ముందే మనం టైం సెట్ చేసుకుందాం. నో 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 20 minutes. ఇది వచ్చేసి 160 ఆర్ 180లో పెట్టుకుంటే బాగా వస్తుంది. 200కి మధ్యలో 180. ఇది ఏంటంటే ఫస్ట్ ముందే కొంచెం వెయిట్ చేసుకుందాము. నేను ఇప్పుడు ప్లగ్ పెట్టేస్తున్నాను. ఒక 10 minutes ముందుగానే వేడి అయిందనుకోండి, తర్వాత మనము ఈ బ్రోచ్లీ పెడదాము. చక్కగా కుక్ అవుద్ది అన్నట్టు. ముందే పెట్టేస్తే ఏమవుతుంది అంటే అందులో ఉన్న విటమిన్స్ పోతాయి అన్నట్టు. కొంచెం ఇది హీట్ ఎక్కిందనుకో అప్పుడు ఇంకా సూపర్గా వస్తాయి. చూడండి, నేనైతే టైం సెట్ చేశాను 280. అది 20 seconds పెట్టాను. స్టార్ట్ అయింది మనకి ఎయిర్ ఫ్రై. దీన్ని ఒక 10 నిమిషాలు హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు ఇవి పెట్టేసుకుందాం. వితౌట్ ఆయిల్ లేకోకుండా బుల్లి బ్రోస్లీ మనకి రెడీ అయిపోతుంది. ఇటు పప్పు అయిపోతుంది. చక్కగా తినేద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఈ కరివేపాకును కూడా మనం కొంచెం వేసేసుకుందాం. ఆల్రెడీ నేను వేసాను, అది వీడియో తీస్తే రాలేదు, అందుకే కొంచెమే వేసి చూపిస్తున్నా. ఆల్రెడీ వేసా కరివేపాకు, చూడండి, చూపించలేదు మీకు చూపిస్తున్నాను. ఇది కళ్ళకు చాలా మంచిది. చక్కగా పప్పల్లాగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు. ఇక్కడ మనకు వచ్చేసి ఎంత అవుతుంది టైం? ఇక్కడ రైట్. ఇది టైం. ఇది మనం 10కి వచ్చాక స్టాప్ చేద్దాం. స్టాప్ చేసి అప్పుడు ఇది వేద్దాం. ఆ లోపు ఇది హీట్ ఎక్కుద్ది అన్నట్టు. హీట్ ఎక్కిన దాని మీద వేస్తే త్వరగా అయిపోతుంది. మనకి దీంట్లో ఉన్న విటమిన్స్ ఎగిరిపోయి ఈ 10 minutes అందులో ఉందనుకోండి, విటమిన్స్ పోతాయి అని నేను అనుకుంటున్నాను. అంతే కదా. ఇది ఇది ఎక్కువ బాయిల్డ్ అవ్వకూడదు, పచ్చిగా తింటేనే మంచిది అన్నట్టు. అప్పుడు హీట్ అవుద్ది కాబట్టి మంచి పప్పల్లాగా టక అని 10 minutesలో అయిపోతాయి. నో వితౌట్ ఆయిల్. చూడండి, హెల్త్కి చాలా మంచిది ఇది. చూడండి, మనకి ఇది 10 minutes అయింది. ఇప్పుడు దీన్ని మనం స్టాప్ చేద్దాం. నేను స్టాప్ చేశాను. చూడండి, ఇలా ఖాళీగా తీస్తే ఇలా హీట్ ఎక్కి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఈ బ్రోచ్లీని వేసేద్దాం ఇందులో. చూడండి, ఈ బ్రోచ్లీ ఇలా మనం అన్నీ పెట్టేసుకుందాము. 10 minutes తర్వాత చక్కనైన చిక్కనైన కోయిలా నోరు గురించి రకరకాల టండడా. దీని మీద ఒక 2-3 చుక్కల ఆయిల్ చల్లుకోండి, సూపర్గా వస్తాయి. కొంచెం ఆయిల్ అలా అంతే. జస్ట్ అయిపోయిద్ది. మనకి వేడిగా ఉంది, వెళ్ళిపోతుంది. మిగిలిన 10 minutes మనం చూద్దాం. ఆ 10 minutes స్టార్ట్ అయింది. చూడండి, దిగ్గు 10 minutes కనిపిస్తుందా? అంతే. ఈ 10 minutesలో మనకి వితౌట్ ఆయిల్ తోటి చక్కని బ్రోక్లీ తయారవుతుంది. ఇలాగే మనం చికెను ప్లస్ ఇంకేంటి ఆలు మరమరాలు పకోడీలు అన్నీ చేసుకోవచ్చు. నేనైతే చక్కని పాలకూర పప్పు, వావ్, నెక్స్ట్ బ్రోక్లీ, నెక్స్ట్ వేడి రైస్, నీ కుమ్మితే ఉంటుంది. చిక్కనైన కోయిల ఎయిర్ ఫ్రై స్టార్ట్ అయింది మనకి ఇప్పుడు. దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కువ ఆయిల్ లేకోకుండా చక్కగా మ్యాగ్నెటిక్ చేయొచ్చు. ఎలా అంటే కట్టెల మీద మనము ఇలా రోస్ట్ చేస్తాం చూసారా, ఇలా పుల్లలు పెట్టి బొగ్గుల మీద, అలా వస్తుంది అన్నట్టు. మంచిగా ఆయిల్ తక్కువ ఉంటుంది, మంచి ఫుడ్ ఇది మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయిల్లో వేయాల్సి వచ్చేది ఇంత ఆయిల్. మనం చూసాం ఇప్పుడు 2 చుక్కల ఆయిల్ అలా వేసాము. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనం ఇలా తిరగేస్తే మళ్ళీ అటు ఇటు చక్కగా కాలుతుంది. ఇప్పుడు మనకి 10 minutes పెట్టాము. 5 minutesలో అటు ఇటు తిప్పేస్తే సూపర్గా ఉంటుంది. మంచిగా తిని వేయచ్చు. నిన్ను చూస్తానా మనసు నిలవ టిండడిన్ ఎయిర్ ఫ్రైలో అవుతుంది. చూద్దాం, తిందాం. రండి. ఓకే, చూద్దాం. చూడండి, వీటిని మనం తిరగేద్దాము. బంద్ చేసి ఒక 5 minutes టైం చూడండి. టడా ఇలా తిప్పేసుకుందాం. చూద్దాం, రండి. తిప్పడం మీకు చూపిస్తాను. 5 minutes తర్వాత మనకి ఇలా అయిపోయాయి. చూడండి ఎంత తక్కువలో అయిపోయాయి.
అంతే, ఇలా తిప్పుకోవడం అంతే. అంటే 2 సైడ్స్ కూడా మంచిగా కాలుతాయి అన్నట్టు. 2 మినిట్స్ అటు 2 మినిట్స్ ఇటు. వావ్ కదా, తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. అంతే చూడండి. ఆన్ అయిపోయింది మనకి ఇప్పుడు. చూడండి సౌండ్ వస్తుంది కదా మీకు. అంతే, ఇంకో 2 మినిట్స్. అది టైమర్ కూడా చూడండి ఆగిపోయింది. నేనైతే ఇప్పుడు ఇవి చక్కగా పప్పులో పెట్టేసుకొని తినేస్తాను. చూడండి వేడి వేడి రైస్, బ్రోక్లీస్ తిందాం రండి. పొగలల్లే వేడి వేడి రైస్, వేడి వేడి పాలకూర పప్పు. చూడండి వావ్. ఆహా అబ్బా బాగుందా. ఇప్పుడు మనం బ్రోక్లీ ఆల్రెడీ మా ఇంట్లో వాళ్ళు కొన్ని ఎత్తుకుపోయారు, కొన్ని ఉన్నాయి నాకు. అన్నం టైం కదా తినేస్తున్నారు. ఒక్క చెంచా అవన్నీ ఎందుకు చెప్పారు, ఆకలి అవుతుంది. మీరే కదా అర్థం చేసుకుంటారు. చికెన్ అయినా కోయిల, పాలకూర పప్పు, బ్రోక్లీ. ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసి అయ్యే అలవాటు అయిపోతున్నాయి. చిచ్చి, మ్యూజిక్ అన్నట్టు పాట అలా వచ్చేస్తుంది. ఆహా కాలుతుంది. సైలెన్స్. పాలకూర ఎక్కువ వేసాను. చికెన్ అయినా కోయిల. ఇలా మీరు కూడా హెల్దీ ఫుడ్ చేసుకొని తినండి. ఫస్ట్ ఇంకే ఊరేనంతే రండి. పకోడీ ఉంటుంది చూసారా, అలా ఉంది. ఈ బ్రోక్లీని మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఇంకా కూడా మీకు చూపిస్తాను. రుచులెల్ల జాడ రుచులే. మనం కష్టపడేదే ఇంత అన్నానికి కదా, దీని గురించే కదా మన కష్టం. చెప్పండి, తినడానికి. ఈ గొంతులో ప్రాణం ఉంటేనే తింటామన్నట్టు, ఈ ప్రాణం ఉండడానికి తింటాం. ఏముంది, తొక్కల జీవితం. ఉన్నామా, తిన్నామా, సంపాదించామా, ఇంతే. కాలుతుంది బాగా, తినండి. తర్వాత నేను పాలకూర పప్పు. ఫుల్ కాలుతుంది. ఆగేదాకా నేనేం ఆగలేకపోతున్నా. తినేది కొంచెమే కానీ ఏంటో ఆరాటపాడు కానీ. నిజమా కదా, ఇలా ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను, నేను అందుకే నాకు ఆకలి ఎక్కువ అవుతుంది. వేడిగా ఈ పాలకూరలో ఇది ఇలా పెట్టేసుకొని, ఇది కాలుతుంది, ఆకలి కాలుతుంది. నా దేవుళ్ళు కదా మీరు, తినండి. నేను తింటున్నా. నాకున్న దాంట్లోనే నేను బ్రతుకుతాను ఫ్రెండ్స్. చిక్కనైన కోయిల, చుక్కలాంటి చక్కనంటే కోయిల. కాలుతుంది.
లోపల వేడివేడిగా ఉంది. ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ జీవించండి. ఏమొస్తుంది, టెన్షన్ పడితే మనము బొక్క అవ్వడం తప్ప ఏం లేదు. థైరాయిడ్, షుగర్లు, బీపీలు ఇవి తప్ప ఇంకేమైనా ఉందా చెప్పండి? అంతా అయిపోయింది సంక్రాంతి జీవితం అన్నట్టు. ఒక్క ముద్ద తింటా అంటే ఉంది కదా, కిక్కే వేరబ్బా. నా వల్ల కాదు, నేను ఫ్యాన్ కాడికి పోతా, బాగా కాలుతుంది. దీంట్లో కొంచెం చింతకాయ పచ్చడి ఉంటే సూపర్ ఉంటుంది కావచ్చు. ఎందుకో చింతకాయ పచ్చడి తినాలనిపిస్తుంది. వచ్చి వేసుకుందాం అది కూడా. పచ్చి చింతకాయల సీజన్ కదా ఇది. మా అమ్మ బాగుండేది, పచ్చడి మస్తు చేసేది. వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా. మా పొలం మేమే కోసేవాళ్ళం, వెళ్ళేది అన్నట్టు పొలం కోయడానికి. అక్కడ మా అమ్మ తెచ్చేది చింతకాయ పచ్చడి, చిక్కుడుకాయ కూర. అబ్బా ఇంకింతంటే బాగుండు అన్నం అనిపించేది. భలేగా ఉంటుంది కదా. ముద్దకి ఇలా పకోడీలా పెట్టుకొని తింటే కిక్కే వేరబ్బా. చూసారు కదా, 10 minutesలో మనకు అయిపోయింది. ఇలాగ ఎవరో చికెన్ కూడా మీకు చూపిస్తాను. ఆలు, మర్మరాలు, పకోడీలు అన్నీ. టైం ఉండట్లేదు తీయాలంటే, పనులు కదా. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నాకు ఆకలి అవుతుంది, నేను లోపలికి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని తింటాను. ఇది కాలిపోతుంది. చిక్కనైన కోయిల, చిక్కలాంటి ముక్కలాంటి కోయిల. చాలే ఇంట్లో వాళ్ళ చూడండి ఇలా సూపర్ కదా. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నాకు కూడా చాలు, కొంచెం పప్పు వేసుకొని తినేస్తాను. కొంచెం పెరుగు, కొంచెం మామిడికాయ పచ్చడి, సూపర్గా ఉంటుంది. బాయ్. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.